భారతదేశంలో 1781 సంవత్సరంలో ఈ వ్యక్తి జన్మిస్తాడు. జన్మించిన తర్వాత స్కూల్లో కాలేజ్లో చాలా మంచి మార్కులు వస్తున్నాయి. ఒకసారి కాలేజ్లో పాస్ అయ్యానని ఆ రిపోర్ట్ పట్టుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత తన ఆనందాన్ని పంచుకోవాల్సిన వ్యక్తి మరణించుంటాడు. తన తండ్రి చనిపోయాడు. చిన్నప్పుడే తల్లి చచ్చిపోయింది, ఇప్పుడు తండ్రి కూడా చచ్చిపోయాడు. పూర్తి అనాథగా అయిపోయానని ఎక్కువగా బైబిల్ చదివేవాడు. గంటలు గంటలు బైబిల్ చదివేవాడు. ఎక్కువగా బైబిల్ చదువుతూ ఆ వ్యక్తి అప్పటికే లోకానికి చాలా ఆదర్శంగా ఉన్న జాన్ వెస్లీ అనే ఒక గొప్ప దేవుని సేవకుడి ప్రసంగాలన్నీ వింటూ ఉంటాడు. ఆ తర్వాత తన కాలేజ్లో చార్ల్స్ సిమియోన్ అనే ఒక గొప్ప దైవజనుడు యవనస్తులందరినీ చేర్చి గొప్ప వాక్యం చెప్తా ఉండేవాడు. షాలీ అనే సోదరు కూడా ఎక్కువగా అతన్ని ప్రోత్సహించడంతో దేవుని సేవ చేయడానికి ఇంకా అతనిలో చాలా ఆశ పెరిగిన తర్వాత ఆయన దేవుని సేవకి చాలా సిద్ధపడ్డాడు. భారతదేశానికి వెళ్ళాలనే ఆలోచన కదిలాక 9 నెలలు ఓడ ప్రయాణం చేశాడు. ఈ కాలంలో 9 గంటలు సరిపోద్ది. ఒక పేపర్ ఈ చివరి నుంచి ఈ చివరి వరకు చదివితే ఫ్లైట్ సగం దూరం వెళ్ళిపోద్ది. ఇంకో 2 గంటలు పడుకున్నామంటే ఎయిర్పోర్ట్లో దింపుతాడు. ఈరోజు పెద్ద ఎయిర్పోర్ట్ ఉంది ఇంగ్లాండ్లో. ఆ కాలంలో 9 నెలలు పట్టేది ఓడ ప్రయాణం చేయాలి. ఆ తర్వాత ఈ యవనస్తుడు ఏమన్నాడంటే, నేను అక్కడికి ఆ సువార్త చెప్పేది, అక్కడ ఇలాగ చెప్తాను, కానీ ఆ సువార్త అనేది ఇప్పుడే ప్రారంభించాలని ఓడలోనే సువార్త చెప్పి ప్రతి హృదయాన్ని కదిలించాడు ఆ గొప్ప దేవుని సేవకుడు. సువార్త చెప్పిన తర్వాత తుఫాను గాలి అంతా వచ్చింది. ఆ తర్వాత ఒక అతను వచ్చి, ఇప్పుడు నువ్వు రిగ్రెట్ అవుతున్నావు కదా, దేవుని సేవకు అనవసరంగా వచ్చాను, దేవుని సేవకు అనవసరంగా వెళ్తున్నాను అంటే ఈ యవనస్తుడు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, అయ్యా నేనేమాత్రం బాధపడట్లేదు, ఒకవేళ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అంతా నా చేతికి ఊరికనే రాసిచ్చిన ఇంత ఆనందం నాకు ఉండదేమో, యేసయ్య సేవ చేస్తానన్న ఆనందం నాలో చాలా ఉందన్నాడు ఆ గొప్ప దేవుని సేవకుడు. ఆ తర్వాత ఎట్టకేళ్ళకి మద్రాసు వచ్చింది, భారతదేశం చేరుకున్నాడు. అక్కడ చాలామంది సృష్టిని ఆరాధించడం చూశాడు. గుండె పగిలిపోయింది, ఏడవడం ప్రారంభించాడు. ఆత్మల పట్ల నా భారం 10 రెట్లు ఎక్కువైంది. అప్పటికే భారతదేశానికి చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్న విలియం కేరీ అనే ఒక గొప్ప దేవుని సేవకుడిని కలుసుకున్నాడు. విలియం కేరీ గారితో చేతులు కలిపాడు. ఆ తర్వాత రోజుకి 18 గంటలు బైబిల్ తర్జుమా చేస్తూ రాత్రంతా సువార్త చెప్పి చాలా కష్టపడ్డాడు ఆ గొప్ప దేవుని సేవకుడు. హిందీ మరియు ఉర్దూ భాషల్లో బైబిల్ని ప్రింట్ చేశాడు మరియు అరబీ భాషలోనికి బైబిల్ తర్జుమా చేశాడు ఈ గొప్ప దేవుని సేవకుడు. ఆ తర్వాత అందరు సూర్యుడిని ఆరాధించడం చూసిన తర్వాత ఆ యవనస్తుడు ఏమన్నాడంటే, మన ఇంట్లో ఎలాంటి కొవ్వొత్తిని పెడతామో మన ఇంటికి ఎలాంటి వెలుగునిస్తుందో ఈ సృష్టిలో సూర్యుడు ఒక కొవ్వొత్తి లాంటి వాడే. నాకు తెలిసి నేను ఎప్పుడు మా ఇంట్లో ఉన్న కొవ్వొత్తిని ఆరాధన చేయలేదు. సృష్టిలో ఉన్న సూర్యుడిని కూడా ఎప్పుడు ఆరాధన చేయకూడదని ప్రతి హృదయాన్ని కదిలించాడు ఆ గొప్ప దేవుని సేవకుడు. ఆ తర్వాత ఆయన మరణించిన తర్వాత అతని సమాధి మీద తూర్పు దేశాల్లో చాలా స్ఫూర్తిని పొందాడు అని ఉంటుంది. తూర్పు దేశాల్లో ఆయన పేరు ప్రతి చోట వినబడుతుంది. ఈ గొప్ప దేవుని సేవకుడి పేరు హెన్రీ మార్టిన్. ఇతని జీవితం మనకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంది కదా. మనం కూడా ఇతనిలాగే దేవుని సేవకి చాలా కష్టపడాలి. మనం కూడా దేవుని సేవ ఎంత భారమైనా కానీ జరిగిద్దాం. ఇటువంటి గొప్ప దేవుని సేవకులతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. సో సబ్స్క్రైబ్ టు ఈథన్స్ ఫ్యామిలీ ఛానల్, లైక్, షేర్, కామెంట్. బాయ్ ఫ్రెండ్స్.